హరిహర వీరమలు సినిమా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా అండి. ఆయన సుమారు 3-4 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతున్న కష్ట నష్టాలతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి రిలీజ్ కి కరెక్ట్ గా 10-12 డేస్ బిఫోర్ థియేటర్ల బంద్ అని ఒక విషయాన్ని సర్క్యులేట్ చేశారు. యాక్చువల్గా ఈ పర్సంటేజ్ విధానం అన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అండి. కాకపోతే ఇప్పుడు తీసుకురావడం అన్న దాంట్లో నాకైతే కుట్రకోణం ఉన్నదని అనిపిస్తుంది. ఓకే, నాకనిపిస్తుంది ఓకే, ఇది యాజ్ అ ప్రొడ్యూసర్ గా నాకు అనిపించింది. ఎందుకంటే పర్సంటేజ్ విధానాన్ని రిలీజ్ రూల్ రాలండి. అంటే ఒక రూల్ పెట్టుకుంటే అన్నిటికి ఈక్వల్ గా ఉండాలి. అవును. మరి కొన్ని థియేటర్లకి ఏదైతే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారో మెయిన్ థియేటర్స్ కి కొన్ని సెంటర్స్ లో వాళ్ళు చిన్న నిర్మాతల నుంచి రెంట్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అది ఎంతవరకు సమంజసం? అది కూడా ముక్కు పిండి అండి. ఆ సినిమాకి లేదో తెలియదు, బట్ 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు అంటే మీరు డబ్బులు కడితేనే మేము థియేటర్ ఇస్తాం. అదేంటంటే మీరు చిన్న నిర్మాతం కదా మాకు పర్సంటేజ్ ఇవ్వండి అన్నా దాన్ని కన్సిడర్ చేసే నాదుడు ఏ ఎగ్జిబిటర్ లేడండి. ఎందుకంటే అప్పుడు ఏమొస్తుందంటే మా థియేటర్ మా ఇష్టం. కొత్త సినిమాకి వచ్చేటప్పటికి సో వాళ్ళ ఏదైతే పర్సంటేజ్ విధానం అడుగుతున్నారో